నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణ తీరును పరిశీలించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ శోభారాణిలు. విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు. ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, కళాశాల విద్యా ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ ఎస్ శోభారాణిలు తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం సందర్శించి ఈ విద్యాసంస్థ నిర్వహణను పరిశీలించారు. ముఖ్యంగా బోధనేతర కార్యక్రమాలను పరిశీలించి సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తమ సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అధ్యాపకులను మరింత నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ స్థాయిలో 3-4 సెమిస్టర్లలో పోటీ పరీక్షల్లో వచ్చే ఇంగ్లీష్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పోలా భాస్కర్ తెలిపారు. గవర్నమెంట్ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చేశాము. ఈ తణుకులో డిజిటల్ కంటెంట్ రికార్డింగ్ స్టూడియో నడుస్తుంది. దాన్ని ఇవాళ ఎలా పనిచేస్తుందో చూడటానికి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. ఏదైతే డిగ్రీ ప్రోగ్రామ్స్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్స్కి 14 పేపర్లు ఉంటాయి. సింగిల్ మేజర్ సిస్టమ్ వచ్చిన తర్వాత 14 పేపర్లకు సంబంధించి డిజిటల్ కంటెంట్ని జనరేట్ చేయడానికి చర్యలు ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇది నడుస్తుంది ప్రాసెస్. ఇప్పుడు లెక్చరర్స్కి అందరికి కూడా టాపిక్స్ ఇవ్వడం జరిగింది. స్టూడియోస్లో వాళ్ళు వచ్చి వాళ్ళకి అలాట్ చేసిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని రికార్డ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఎడిట్ కూడా చేయాలి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయాలి. రాజమండ్రిలో ఉంది. సో ఆ రకంగా ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఒక లెసన్కి సంబంధించిన ఒక వీడియో లెక్చరర్ జనరేట్ చేసిన తర్వాత అది క్వాలిటీ పరంగా బాగుందన్నాక ఎల్ఎంఎస్ పోర్టల్ని దాంట్లో ప్లే చేసి ఆ తర్వాత దాన్ని స్టూడెంట్కి యాక్సెస్ ఇస్తాం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్ పాల్గొన్నారు.